వద్దాం. దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి, అలాగే కూటమి ఆనకొండల భరతం పడతాం. రాజు, మీరు చెప్పండి, నిన్న జరిగిన 2 ఆందోళనలు ఏ రకమైనటువంటి స్పందన లభించా 2 ఆందోళనలకి? సార్ కేఎస్ఆర్ గారు, మీకు తిలక్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నిన్న ముఖ్యంగా చూస్తే ఒకటి, మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్పెసిఫిక్ గా అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం గాలం ఎత్తినటువంటి పరిస్థితి, 2 విభిన్నమైనటువంటి అంశాలు. ముందుగా పంచదారుల కొండ గురించి మాట్లాడగలిగితే, పంచదారులు అనేటువంటిది మా ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. ఒకే కొండ మించి సుమారు 5 జలధారలు ఏడాది పొడుగునా వస్తూ ఉంటే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కానీ పురావస్తు శాఖలు కానీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అదొక వింతగా, అదొక ప్రకృతి రహస్యంగా, పైపెచ్చి అక్కడ ఉండేటువంటి ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, అదే గతంలో ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ధర్మరాజు గారు స్థాపించారనేటువంటిది చరిత్ర చెప్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అత్యంత ప్రసిద్ధి పుణ్య శైవ క్షేత్రం అది. ప్రతి మహాశివరాత్రి కూడా వేలాదిగా లక్షలాదిగా భక్తులు వస్తారు ఆ ప్రాంతానికి. అటువంటి ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం, మరొకటి ప్రకృతి అందాలకు నిలయం. ఇటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని, ఆ కొండని కూడా మైనింగ్ మాఫియా పేరుతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి పెద్దలు వారి నాయకత్వం కలగలిపి ఒక మైనింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ కొండలను మొత్తం మింగేస్తున్నారు. కనీసం అక్కడ వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి జలధార కూడా బురద నీళ్ళు వస్తున్నాయంటే వీళ్ళు ఏ స్థాయిలో మైనింగ్ చేశారో అర్థం పడతా ఉంది అక్కడ వ్యవహారం చూస్తే. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది. మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారి నాయకత్వంలో, స్థానిక సమన్వయకర్త మాజీ విప్ అయినటువంటి ధర్మశ్రీ గారి నాయకత్వంలో మొత్తం కూడా ఇటు విశాఖపట్నం నుంచి కూడా మొత్తం వేలాదిగా, వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రకృతి అభిమానులు అందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్లారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కానీ, మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ, వీళ్ళందరూ అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితిని చూసి ఇంత ఘోరంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియపరిచేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిన్న అక్కడ చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. అసలు మైనింగ్ సంబంధించి అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎంత తవ్వకాలు తవ్వారు, పరిమితి మించి ఎంతవరకు వెళ్ళారు, అసలు కొండలు తవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తవ్వినటువంటి దాన్ని అంతా కూడా ఎక్కడికి తరలించుకుపోయారు, అసలు ఇది ఎంత పెద్ద స్కాము లేదా ప్రకృతి విధ్వంసం, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమీడియట్ గా దాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. ఎవరైతే అక్రమమైనటువంటి మైనింగ్ చేశారో ఆ సంస్థలు ఎవరు, ఆ సంస్థ అధిపతులు ఎవరు, వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి ఏ చర్యలు తీసుకుంటున్నారు, క్రిమినల్ యాక్షన్ ఏమి ఉండబోతుంది అనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టం చేయాలి. లేని పరిస్థితులు ఏమవుద్దంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక అలవాటు అయిపోయింది. విశాఖపట్నం సింహాచలం కొండలు మింగేస్తున్నారు, పంచదారుల కొండలు మింగేస్తున్నారు, ఇంకో పక్క అన్నవరం దగ్గర ఏదో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం వస్తుంది. ఏంటి పరిస్థితి అంటే ఆంధ్ర రాష్ట్రంలో హైందవ ధర్మాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నటువంటి ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, సరే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలి, బాగుపడాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. బట్ అట్ ది సేమ్ టైం బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా, పైగా అనపాలజిటిక్ సనాతన హిందూ అని చెప్పుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పుకునే అయ్యా పవన్ కళ్యాణ్ గారు పంచదారుల కొండలు అపవిత్రం అయిపోతుంటే, దేవుణ్ణి, గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే పరిస్థితులు మైనింగ్ మాఫియా వల్ల ఏర్పడుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు, మీ పార్టీ ఎందుకు ప్రకటించట్లేదు? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేన పార్టీ అతను కాదా? సో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి నిన్న భారీ ఎత్తున ఒక ఉద్యమానికి మొదలు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి కూడా. ఇది ఒకటి. ఇకపోతే మహిళలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన 2014 నుంచి 19 చూసినా, 24 నుంచి ఇప్పటి వరకు చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు దుశ్శాసన పాలన కొనసాగిస్తున్నారు. ఇది నేను అధికారికంగానే చెప్తున్నాను. ఇప్పుడే కాదు, 2017లో 2016-17 ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉంటుండగానే విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గంలో ఒక ఎస్సీ దళిత మహిళని వివస్త్రణ చేశారు భూ వివాదం రీత్యా. కనీసం దాంట్లో ఎమ్మెల్యే కొడుకున్నాడని సంగతి అందరికీ తెలుసు, కానీ ఎమ్మెల్యే కొడుకుని తప్పించి ఎవరో మిగతా వాళ్ళ మీద కేసు కట్టి పక్కకు పాడేసినటువంటి పరిస్థితులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారిందంటే ఏమీ మారలేదు. మహిళలను వ్యవస్థలు చేయడం, మహిళల మీద అఘాయిత్యాలు చేయడం, అత్యాచారాలు చేయడం, అత్యాచార యత్నాలు చేయడం, లేదు అనుకుంటే భౌతిక దాడులు చేయడం, లేదంటే వాళ్ళని చంపేయటం, ఈ రకమైనటువంటి మహిళా వ్యతిరేకిగా, మహిళల పాలిట దుశ్శాసన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయడం అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి
తీవ్రంగా ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ మహిళల రక్షణ గాలికి వదిలేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలు బతకలేక ఎవరో ఒక దుశ్శాసన చేతిలో బలవక తప్పుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా లోకం గలమెత్తింది. నిన్న సాయంకాలం, నిన్న పొద్దున్న దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెల్లోంచి కూడా మహిళలందరూ కూడా కొంగు బిగించి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించింది సార్.